త్రినేత్ర వ్యూవర్స్ కు నమస్తే. ఈరోజు మనతో స్ట్రింగ్ వినోద్ గారు ఉన్నారు. వారి వర్క్ చాలా మందికి తెలుసు. అన్న వినోద్ అన్న నమస్తే. కొంచెం ప్లీజ్ బిజీ ఉన్నారన్న? లేలే ఉంటే చేయండి. ఒక 15 minutes మీ పని అయిపోయినాకనే స్టార్ట్ చేద్దాం. 15 minutes కాకపోతే 3 hours తీసుకోవాలి. లెట్స్ గో స్టార్ట్. ఎందుకంటే అన్న నేను 9 months మీకు మెయిల్స్ చేశాను, మెసేజ్ చేశాను. నేను ప్రసాద్ ఐమాక్స్ దగ్గరకు వచ్చి మిమ్మల్ని పట్టుకుంటే నాకు ఈ పాడ్కాస్ట్కి అవకాశం వచ్చింది. బట్ అటువంటి బీబీసీకే ఇలా స్ట్రింగ్ వినోద్ అన్న ఫస్ట్ పంచ్ ఇచ్చాడు ఇండియా నుంచి, అవునా కదా? ఎస్, అన్న భాషలో చెప్పాలంటే గుడ్డలు కూడా తీసి నాటి రోడ్డు మీదకి తీసుకొచ్చాడు. ఇప్పుడు బీబీసీ అంటే జర్నలిజానికి ఏదో జాతిపిత అన్నట్టుగా ఉంటుంది. మీరు ఎప్పుడు చూసినా సరే ప్రింట్ కానీ, ఆల్ట్ న్యూస్ కానీ, బీబీసీ కానీ ఇట్లా పెద్ద పెద్ద ఆటతో పెట్టుకుంటారు. అంటే ఇప్పుడు నెక్స్ట్ మీ మీద కూడా ఏదైనా జరుగుతుంది కదా, అంటే మీరు ఏం ఆలోచించారు? ఎప్పుడు చూసా ఎందుకు మీడియా సంస్థలను ఇట్లా పెద్ద పెద్ద మీడియా సంస్థలను టార్గెట్ చేసి ఎక్స్పోజ్ చేస్తారు? మా చిత్తూరు స్లాంగ్లో దీనికి ఒక డైలాగ్ ఉందన్న, నేనమ్మ తగ్గేదేలే. సో తగ్గేదేలే అని మీరు తగ్గలేదంటారు. సరే, రేపు బీబీసీ కూడా తగ్గేదేలే అంటది. అప్పుడు ఏంటి మీ సంగతి మరి? ఇన్ ఫ్రంట్ దెర్ ఇస్ అ క్రోకడైల్ ఫెస్టివల్. అన్నా, హౌస్ క్లీనింగ్ నో ఫెస్టివల్ అన్నా. మేము కూడా చూసినాం శంకరాది ఎంబీబీఎస్. నాన్న 6 inch స్క్రీన్లో బ్యాన్ చేస్తే 70 mm స్క్రీన్లోకి వచ్చా. నెక్స్ట్ 100 mm దింపుతా. ఏంటి రాడ్డా? నేను ఫామ్లో ఉన్నప్పుడు కామ్గా ఉండాలి, లేకపోతే కామా ఉండదు. ఫుల్ స్టాపే. This has been a tremendous effort in exposing the BBC for all the frauds they have done, for all the mental manipulations they have done across the world. It's an outstanding effort. As far as information and inspiration is concerned, you can rate it as high as possible. జనరల్గా మా దగ్గర ఒక పాపులర్ యాక్టర్ ఉన్నాడు, ఇప్పుడు అతను పాపులర్ పాలిటీషియన్ కూడా. అంటే వారు ఏమంటారంటే, ఆయన లాస్ట్ మంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. సో ఇక్కడ బీబీసీకి మీరు ఇచ్చింది ఓన్లీ ఫస్ట్ పంచ్. నాకు తెలిసి ఇప్పటి వరకు ఇండియన్ హిస్టరీలో బీబీసీని టార్గెట్ చేసి ఈ స్థాయిలో డాక్యుమెంట్ చేసిన వారు ఎవరు లేరు. ఇది ఓన్లీ ఫస్ట్ పంచ్. సో నెక్స్ట్ పంచ్ ఏమైనా ఇస్తున్నారా? నెక్స్ట్ పంచ్ లీగల్ పంచ్ అవ్వాలన్నా. జనాల్లో క్రెడిబిలిటీ దెబ్బతీసే పంచ్ ఆల్రెడీ అయిపోయింది. లీగలీ మనం అందుకే అడ్వకేట్స్ అందరినీ పిలుస్తున్నాం. మనకి యూస్ఫుల్ యాక్టివిటీ వచ్చేసి ఎఫ్ఐఆర్లు పడాలి, తన ఎగ్జిస్టెన్స్ని పెకలించాలి. ఇది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ యాక్టివిటీ. ఇక్కడ మనకు అడ్వకేట్ సపోర్ట్ కావాలి. చరిత్రలో మార్పు రావాలంటే ఎవరో ఒకరు మొదలు పెట్టాలి. అది మొదలుపెట్టినటువంటి మిత్రుడు వినోద్కి మనస్ఫూర్తిగా ఈ సాయం సందేవేళ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తాను. అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, అనేక రకాలైనటువంటి అవస్థలు తను చేస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ విషయంలో కానీ, తన వ్యక్తిగత విషయం లోపల కానీ అనేక మంది అనేక రకాల ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా నిలబడాలి. ఈ దేశం కోసం, ఈ దేశ సంస్కృతి కోసం, ఈ దేశం మీద జరుగుతున్నటువంటి దాడిని అందరికీ తెలియజేసేలా చెప్పాలనేటువంటి వినోద్ సంకల్పానికి మనందరి చేతులు జోడించి మురళీ మనోహర్ సార్ కోరుకున్నట్టు దీన్ని అన్ని రీజనల్ లాంగ్వేజ్లో తీసుకొని వచ్చి ఎక్కడెక్కడైతే మన భావజాలం మీద, మన మీద దాడి జరుగుతుందో ఆయా ప్రదేశాల లోపల మనమందరం సంఘటితంగా నిలబడి, వినోద్ ఒక్కడు కాదు, దీని వెనకాల యావత్ భారత జాతి మొత్తం నిలబడుతుంది అనేటువంటి అర్థం వచ్చేటువంటి రీతి లోపల మనం అందరం నిలబడాలి. ఎన్ని అవస్థలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, వినోద్కి ఎన్ని కష్టాలు వచ్చినా ఆ కష్టాలన్నీ మన కష్టాలుగా భావించి, నువ్వు ఒక్కడివే లేవు వినోద్, నీ వెనకాల సమాజం మొత్తం నిలబడుతుంది అనేటువంటి మెసేజ్ తోటి వినోద్ని మనం అందరం కూడా ఎంకరేజ్ చేయాలి. ఒక డాక్యుమెంటరీ చేయడానికి 40 లక్షలు ఖర్చు అయితే అన్ని రీజనల్ లాంగ్వేజ్ లోపల దీన్ని కన్వర్ట్ చేయాలంటే పడాల్సిన కష్టం ఎంతనో మీకు అందరికీ తెలుసు. కాబట్టి మనం అందరం ముందుకు వచ్చి చేతనైనంత వినోద్కి చేయూతనిచ్చి ఖచ్చితంగా దీన్ని అన్ని రీజనల్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ అయ్యే వ్యక్తి లోపల మనం ఇతోధికంగా సహాయం చేయాలని చెప్పి మీ అందరు కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, ఆ దిశగా వినోద్ వేసేటువంటి అడుగులో మెదక్ పార్లమెంట్ సభ్యుగా ఖచ్చితంగా నేను వారితో కలిసి నడవడానికి ముందుంటానని మీ అందరి ముందు వాటిస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భారత్. మీరు దాదాపు ఒక 8 నుంచి 10 ఏళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు ఈ పనిలో, సోషల్ మీడియాలో. ఇంతకంటే మంచి మంచి తోపులనే మీరు ఎక్స్పోజ్ చేశారు, నేను కాదన్ను. మరి ఇదే బీబీసీ ట్రయల్ అనే డాక్యుమెంటరీ ఈ రోజు వరకు ఎందుకు చేయలేదన్నా? అంటే చేద్దామని అనుకున్నాను, కానీ మా అమ్మ పాల ప్యాకెట్ తెమ్మని చెప్పిందన్న.
పాల ప్యాకెట్ తెమ్మంటే మామూలుగా వెళ్ళారా, లేకపోతే జేబులో చేతులు పెట్టుకొని వెళ్ళి తీసుకొచ్చారా? 2 జేబులు చేతిలో పెట్టుకుని మన త్రివిక్రమ్ గారు చెప్పినట్టు. లేదన్నా, నేను చాలా సీరియస్గా అడుగుతుంటే మీరు ఏందన్నా పాల ప్యాకెట్ అమ్మ త్రివిక్రమ్ అంటారు. ఎంటర్టైన్మెంట్ లేకపోతే జనాలు ఎందుకు చూస్తారన్న? స్ట్రింగ్ అంటే ఓ లెవెల్ ఉందన్న, దయచేసి ఆ లెవెల్కి తగ్గట్టే ఆన్సర్ చేయండి. WHC బ్యాంకాక్ వెళ్ళినప్పుడు పండిత్ సతీష్ శర్మాజీ గారు కలిశారన్న. గ్లోబల్ హిందూ ఫెడరేషన్ అని యూకేలో పెట్టి హిందుత్వ కోసం పోరాడుతున్నాడు. అక్కడున్న లండన్లో ఉన్న హిందువులు యునైట్ చేసి BBC ముందు షేమ్ ఆన్ BBC అనే క్యాంపెయిన్ చేశాడన్న. పండిట్ శర్మ గారిని లండన్లో కలిసిన తర్వాత ఇవాళ హైదరాబాద్లో కలుస్తున్నాం. వారు ఏకధాటిగా బ్రిటిష్లో హిందువుల పైన జరిగే ఇబ్బందులన్నింటినీ ఏకధాటిగా వాళ్ళని ఎదిరిస్తూ హిందూ అమెరికన్ ఫౌండేషన్ కూడా వెళ్ళి అక్కడ కూడా తన ధీమాన్ని చాటిన వారు శ్రీ పండిట్ శర్మ గారు. వారు చేస్తున్న వర్క్ సింగిల్ హ్యాండెడ్గానే చేస్తున్నారు. మనందరం కూడా భారతదేశంలో మీతోటి ఉన్నాం. వీఆర్ ఆల్ విత్ యూ పండిట్ జీ. వాట్ ఎవర్ యూ డూ, ఇండియా ఈజ్ ఆల్ విత్ యూ. అండ్ ద పీపుల్ హూ స్పోక్ హియర్, బ్రదర్ రామచందర్ was the advisor for anti-terrorism for Indian government, and this MP whom you are now witnessing is a firebrand by himself. Yeah. We know that. Jai Shri Ram. Jai Shri Ram. But these projects don't just happen like that. There were a group of gentlemen and ladies in Bharat and in the UK who said, we will give you what little funding we have to spare to start this project. And so I'm going to give a shout out to the doctors in the United Kingdom and members of IB who helped us to get the project off the ground. And so they will know who they are. They've asked me not to say their names. They're in very sensitive positions and this sort of work doesn't come without its risk. But thank you very much to that group of doctors. తప్పుడు గుర్తులకు వస్తున్న BBC, ఇండియా మీద బురద చెల్లుతున్న BBCని ఎక్స్పోజ్ చేసి వాళ్ళకి డైరెక్టర్స్కి క్వశ్చన్స్ ఈమెయిల్స్ పెట్టేటాడు. వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ చండాలంగా ఉండేది. మేమే ఏదో పెద్ద బాస్ అన్నట్లు డిస్ప్లే ఇచ్చాం. వీళ్ళని ఇలా కాదర దెబ్బ కొట్టేది, వీళ్ళు గొంతు పట్టుకుని రోడ్డుకి ఇచ్చాలని చెప్పి స్టార్ట్ చేశాడనమాట స్క్రిప్ట్. ఆయన రాసిన స్క్రిప్ట్ ఆ తర్వాత ఇంకా మనకి దానికి మంచి ఎడిటింగ్, మంచి ప్రొడక్షన్, ఆయన ఇంకా హై ప్రొడక్షన్ ఉంటుంది. దాన్ని ఎలా డాక్యుమెంట్ చేయాలి విజువల్లీ అట్లంటే మనతో డిస్కస్ చేసినప్పుడు సతీష్ జీ ఫుల్ ఎక్సైట్ అయ్యాము ఈ ప్రాజెక్ట్కి. సో టీం ఉంది, నేనే హ్యాండ్స్ ఆన్ వర్క్ చేస్తాను, లెట్స్ డూ ఇట్, నెట్ఫ్లిక్స్ కా బాప్ లెవెల్ క్వాలిటీ దేంగే సతీష్ జీ చలో అనగానే స్టార్ట్ చేసామన్నా. అది సూపర్గా వచ్చింది ప్రొడక్షన్. తర్వాత మనకి అర్నబ్ గోస్వామి రిపబ్లిక్ టీవీ వాళ్ళు ఓన్ చేసుకున్నారు. ఎందుకు యూకే వాళ్ళు రిపబ్లిక్ టీవీని ఒకప్పుడు ఫైన్ వేశారన్న. ఓకే, ద బిగ్గెస్ట్ నేషనలిస్ట్ ఛానల్ రిపబ్లిక్ని అవమానిస్తే యూకే వాడు, మనము ఇండియా మీద బురద జల్లే యాంటీ ఇండియా BBCని ఇండియా మొత్తం చూస్తున్నాం. ఎవడు బ్యాన్ చేసేవాడు లేడు. ఘోరం కదా ఇది, చేయాలి కదా ఏదో ఒకటి. 100% దుమ్ము లేపు వదిలిపెట్టాము. ఇప్పుడు హైదరాబాద్లో సౌండ్ అదిరిపోయిందన్న. తెనాలి ఆర్కే ఎంతమంది చూశారు? తెనాలి ఆర్కే రింగ్ టోన్ పెట్టుకున్న వాళ్ళు ఇదిగో డైరెక్టర్ మాట్లాడుతున్నారు. స్ప్రింగ్లో నేను తెనాలి ఆర్కే అని ఒక ప్రాజెక్ట్ చేశాము. వి స్టాప్ దట్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ బడ్జెట్స్. నెక్స్ట్ సీజన్ ఎందుకు రాలేదు అని చాలామంది అడిగారు స్ట్రింగ్ ఫాలోవర్స్, బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ బడ్జెట్స్. నేను వినోద్ ఎంత కష్టపడ్డాడు టు బ్రింగ్ అవుట్ ద కాంటెంట్ దట్ హ్యాస్ బ్రాట్ అవుట్ ఓవర్ ఆల్ దీస్ ఇయర్స్. ఐ have been very closely watching and it's very great that he found Satish Sharma ji. They have brought an excellent product out. It is not that BBC is not succeeding. నేను ఇండియాస్ డాటర్ అన్న డాక్యుమెంటరీ రిలీజ్ అయినప్పుడు నేను కాలేజ్లో ఉండే. BBC in a way very cleverly converted anger on rapists to anger on our own culture. ఇది వేరే లెవెల్ కన్వర్షన్. రిలీజియస్ కన్వర్షన్స్ ఒక లెవెల్ అయితే మన కల్చర్ని మనం హేట్ చేసుకునేలాగా ఒక ఆస్పెక్ట్ మీద ఉన్న కోపాన్ని, అంటే రేపిస్ట్ల మీద ఉన్న కోపాన్ని మన ధర్మం మీదకి కన్వర్ట్ చేశారు. That's way too intelligent. It's not an easy task and they're succeeding quite well. Yeah, and my own friends who regularly go do Shiv Puja, they are like, screw our culture. So, multiple toolkits have been in use and Vinod has reported quite a few of them, exposed quite a few of them, and let's wish them success
be a part of their journey and help them ignite our Indians. Endukante where Indians are victims of propaganda, and if that is a disease, let this be a cure. Thank you. And today, after seeing this documentary, and which is well researched, I don't say the only documentary, it is a well researched documentary which is going to enlighten and educate hundreds of educated masses to believe the fake news of BBC. And I think that this documentary will be a useful documentary in India and other parts of the world. ఎంతగా ఎక్స్పోజ్ చేశాడు బీబీసీని వినోద్ అంటే నిజంగా తెలుగు భాషలో బాగా ఈజీగా చెప్పగలిగేది బట్టలు కూడా వీకడం, నెక్కెడ్గా చేసి నిలబెట్టాడు. ఇది ఒక అద్భుతం. అయితే మనందరికి కూడా ప్రాబ్లం అంతా ఏంటి అంటే ఒక అబ్సెషన్, ఇంగ్లీష్ అనే ఒక అబ్సెషన్ ఉంటుంది. ఏదైనా సరే ఇంగ్లీష్లో చెప్తేనే ఫ్యాషన్ అని. కానీ సబ్జెక్ట్ తలకెక్కదు. సబ్జెక్ట్ తలకెక్కాలంటే రీజనల్ లాంగ్వేజ్లో రావాల్సిందే. నా డ్రీమ్ ఏంటంటే ఈ డాక్యుమెంటరీ ఎట్లయితే మన కశ్మీర్ ఫైల్స్ కానీ వీటిని క్యాంపసెస్లో డిస్ప్లే చేయడానికి చాలా గొడవలు జరిగాయి. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ముందర ఇది తెలుగులో వస్తే 10,000 మంది ఇలా కూర్చొని చూడాలని నా మినిమం 10,000 స్టూడెంట్స్తో అక్కడ ఒక ఇది చేయాలి, స్క్రీన్ చేయాలి అని. అట్లాగే జేఎన్యూలో చేయాలని, ఈ సోకాల్ తుక్డే గ్యాంగ్ ఎక్కడైతే ఉంటారో అక్కడ ఇది చేయాలని, జాదవ్పూర్లో చేయాలని, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చేయాలి. అందుకని ఇది మల్టీ లాంగ్వేజెస్లో రావాలి, మల్టీప్లెక్స్లో కాదు, మల్టీ లాంగ్వేజెస్లో వస్తే దేశం అంతా ఇది ఆడుతుంది. ఒక్కసారి మన బుర్రలోకి ఎక్కిందంటే విషయము మన నరాల్లోకి ఎక్కుతుంది. అప్పుడు ఏదైతే మనం మార్పు ఆశిస్తున్నామో ఆ మార్పు సాధ్యం అవుతుంది. అయితే వినోద్ ఈ యొక్క దాడి ఏదైతే ఉందో ఇది ఆపొద్దు, ఇది అంతం కాదు, ఇది ఆరంభం. ఇది తుక్డే గ్యాంగ్ పైన జరిగేటువంటి ఒక పెద్ద దాడి కనుక వినోద్ ఒక్కడు కాదు, ఇది వినోదం కూడా కాదు. కనుక వినోద్తో మనం అందరం కలుద్దాం, కలిసి మనం ఆశించిన యొక్క మార్పు దిశగా అందరం కలుద్దాం. థ్యాంక్ యూ అన్న. జనరల్గా బీబీసీ అంటే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రపంచంలో ఇది ఒక్కటే ఉందన్నట్టు. ఎవరిని చూసినా సరే, అమ్మానాలు కావచ్చు, చదువు చెప్పిన వాళ్ళు కావచ్చు, ప్రొనౌన్సియేషన్ అంటే బీబీసీ, వొకాబులరీ అంటే బీబీసీ, ఇంగ్లీష్ అంటే బీబీసీ అంటారు. ఇప్పుడు ఆ పిచ్చి ఇప్పటికీ ఉంది. సో అట్లా ఆ పిచ్చిన వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సద్గురు వీడియోలు చూడండి రాబాయ్. సద్గురు చెప్పిన ఇంగ్లీష్ కంటే మీరు తోప. సద్గురు చెప్పే ఇంగ్లీష్లో మనకు నాలెడ్జ్ కూడా వస్తుంది, మనకు కొంచెం సెన్స్ వస్తుంది. కరెక్టే అన్న మీరు చెప్పిన పాయింట్. వాస్తవంగా బీబీసీ ఏంటంటే వాళ్ళ యొక్క ఈ విష ప్రచారం చేయడం కోసం లాంగ్వేజ్ని ఒక వెపన్ లాగా వాడుకుంటారు. మనం ఏంటంటే ఇంటున్నాం ఇంగ్లీష్ అనుకుంటాం, కానీ అలా సుభాష్ చంద్రబోస్ గురించి వాడు మాట్లాడుతుంటాడు ఇంగ్లీష్లో. ఆ ఇంగ్లీష్ మనం విని ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏమనుకుంటామంటే సుభాష్ చంద్రబోస్ విలన్ అని అనుకుంటాం. సో త్రూ ఇంగ్లీష్ వాడు వాస్తవం మీరు చెప్పింది. అదే సద్గురు గారి యొక్క ఇంగ్లీష్ ఉంటే బహుశా అంటే దేశానికి కావచ్చు, ధర్మానికి సంబంధించి కావచ్చు, మన యొక్క సనాతనానికి, హిందూ ధర్మానికి సంబంధించి మనకు కొంత స్పష్టత కూడా వస్తుంది, మన పర్సనాలిటీలో చేంజ్ వస్తుంది. సో మీరు అంటే సద్గురు అంటున్నారు కాబట్టి జనరల్ ఇంకొకటి కూడా అడగాలనుకుంటున్నాను మేము. అంటే బయట అందరూ ఏమనుకుంటారంటే స్ట్రింగ్ వినోద్ వెనుక సద్గురు ఉన్నాడు, స్ట్రింగ్ వినోద్కు గాడ్ ఫాదరే సద్గురు, లేకపోతే స్ట్రింగ్ వినోద్ ఇంత చిన్న వయసులో అంత పెద్ద వాళ్ళతోటి, జర్మనీతోటి, అమెరికాతోటి, అంటే బిల్ గేట్స్ లాంటి వాళ్ళతోటి, జార్జ్ సారోస్ లాంటి వాళ్ళతోటి, సరే కాంగ్రెస్లోనే రాహుల్ గాంధీ లాంటి వాళ్ళతోటి ఎట్లా పెట్టుకుని ఎట్లా సర్వైవ్ అవుతాడు అని కూడా ఉంది. అంటే నిజంగానే సద్గురు మీ గాడ్ ఫాదరా? క్లోజ్ అసోసియేషన్ అంటే అవును, చిన్నప్పటి నుంచి సద్గురు నేను గోళీలు ఆడుకున్నామన్నా. అంటే ఓన్లీ గోళీలు ఆటలేనా, లేకపోతే ఈ కలిసి ఈతకి వెళ్ళడాలు, లేకపోతే ఇంటర్మీడియట్ కాలేజీల ముందర పిట్టగోళ్ళ మీద కూర్చోడాలు ఏందన్నా? అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్. గురువు మనకి ఇచ్చిన నాలెడ్జ్ ఓ పనికిరాని బచ్చాగాండి ఇలా నిద్రాగారాలు మానేసి పనిచేసేలాగా చేసి, ఎనర్జీ మెయింటైన్ చేసి, నిజాన్ని నిర్భయంగా చెప్పే ధైర్యాన్ని మనకిచ్చి ఇలా ముందుకు పంపితే ఇట్లాంటి పనులన్నీ జరుగుతాయి. సారు
ఇది సార్ నా బ్లడ్ బ్యాక్గ్రౌండ్. ఇది సార్ నా బ్రాండ్. బుల్లెట్కి భయపడే బ్రాండ్ అనుకున్నావు అయితే సొంత పొగరతో పెరిగిన బ్రాండ్ రైతే. బాగా చెప్పారు. ఇంకొకటి ఏంటంటే సుభాష్ చంద్రబోస్ అప్పుడెప్పుడో 1942లో బీబీసీని బ్లఫ్ అండ్ బ్లస్సా కార్పొరేషన్ అని చెప్పారు. మరి అప్పుడు చెప్తే ఇప్పటి వరకు జనాలు దాన్ని ఆదరించలేదు. ఆదరించకపోగా అదే బీబీసీ ఈరోజు లోకల్ లాంగ్వేజెస్లో కూడా వచ్చింది, తెలుగులో అంటే తెలుగులో, తమిళ్లో, కన్నడలో ఆ స్థాయికి బీబీసీ విస్తరించింది. మీరు బీబీసీ అని రాయాలని ఒక డాక్యుమెంటరీ చేసేస్తే ఇక జనాల్లో మార్పు వచ్చేస్తుంది, బీబీసీని దేశంలో బ్యాన్ చేస్తారని అనుకుంటున్నారా? ట్రూత్ కెన్ బి బరీడ్ బట్ ఇట్ కెన్ నెవర్ బి డెస్ట్రాయిడ్. ఆ ప్రయత్నంతోనే ఈ డాక్యుమెంటరీ చేశానన్న. జనాలు ఎలా ఆదరిస్తారో చూద్దాం. నెక్స్ట్ ఇంకేమైనా డాక్యుమెంటరీ చేస్తారా? మా ఆడియన్స్ నుంచి ఒక రిక్వెస్ట్, బాలీవుడ్ మీద ఒకటి చేయండి అన్న. స్క్రిప్ట్ నువ్వు రాస్తావా? ప్రతి ఒక్కటి ఐడియాలు ఇచ్చేసి నీ అమ్మాయి క్యూఆర్ కోడ్ పెడితే 20 రూపాయలు డొనేట్ చేయడం ఐడియాలు ఇస్తారన్న. ఎడిటర్ ఎవడు ఉన్నాడు ఇక్కడ? స్క్రిప్ట్ నువ్వు రాస్తావా? కానీ గుడ్డు పెట్టే కోడికే తెలుసు నొప్పింటో. నెక్స్ట్ ఇంకా బజ్జీలు బండి పెట్టుకుందాం అనుకుంటున్నానన్న. వాళ్ళకే మంచి బిజినెస్ అవుతుంది మనకంటే. మరి అట్లా అనకండి అన్న, మీ వర్క్ అంటే చాలా మందికి చాలా ఇష్టం. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ 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 ఏంటో అసలు లాస్ట్ 2 క్వశ్చన్స్ అన్న, ప్లీజ్ ప్లీజ్ అన్న. మీరు అన్నది కరెక్ట్, మేము స్క్రిప్ట్ రాయలేము, ఫండ్ కంట్రిబ్యూట్ చేయలేము. చాలామంది అఫ్కోర్స్ చూస్తారు, చప్పట్లు కొడతారు, బాగుందంటారు. బహుశా స్ట్రింగ్ జియో ఉంది, జస్ట్ సబ్స్క్రిప్షన్ 99 చూస్తారు, బాగుందంటారు. చాలామంది అది కూడా చేసుకోరు. అట్లా అని చెప్పి దయచేసి మీరు మీ వర్క్ ఆపొద్దన్న ప్లీజ్. ఎందుకంటే మీరు చేసే డాక్యుమెంటరీస్ చాలామందికి చాలా రకాలుగా చాలా నాలెడ్జ్ని ఇస్తాయి. ఆలోచించి వీలైతే ఒక బాలీవుడ్ మీద మాత్రం దయచేసి ఒక్క డాక్యుమెంటరీ చేయండి అన్న. ఇది ఒక స్ట్రింగ్ అనే కంపెనీ పెట్టి మల్టీనేషనల్ 300 ఫార్చ్యూన్ 300 కంపెనీస్ లాగా పెట్టే అంబిషన్స్ మనకు లేవన్నా. ఇది ఆ ఫీల్డ్ కాదు. పోనీ మంచి స్టార్డమ్ ఉన్న సెలబ్రిటీ అవ్వాలనే ఏమున్న ఫీల్డ్ కాదు. మన ఎగ్జిస్టెన్సే అన్సర్టెన్, ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. అట్లాంటి దాంట్లో ఉన్నాం. దీంట్లో ఇట్లాంటి పెద్ద పెద్ద నెట్ఫ్లిక్స్ లాంటి అంబిషన్స్ లాంటి బొమ్మలు పడాలి అంటే మనకి చేతులు కావాలి, మనకి సపోర్ట్ కావాలి. సపోర్ట్ ఉంటే పని చేయడానికి నేను రెడీ అన్న. మీరు అట్లా డిసప్పాయింట్ అవ్వద్దు భయ్యా. జస్ట్ మనం ఒక థియేటర్లో పాప్కార్న్ తినంత కాదు. స్ట్రింగ్ జియో యొక్క సబ్స్క్రిప్షన్ 99 రూపాయలు, ఎన్నో ఖర్చు పెడతాం. నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే స్ట్రింగ్ జియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే వీళ్ళ వర్క్, వీళ్ళు చెప్పే విషయాలు ఈ ప్రపంచానికి అవసరం. మన తదుపరి తరాలకు తెలవాలంటే ఇట్లాంటి డాక్యుమెంటరీస్ చాలా రావాలి. దయచేసి జస్ట్ 99 రూపీస్ సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇది జస్ట్ 99 రూపాయలకు సంబంధించింది కాదు. ఆ సబ్స్క్రిప్షన్ వల్ల వాళ్ళకి చాలా మోటివేషన్, చాలా స్ట్రెంగ్త్, చాలా సపోర్ట్ లభిస్తే చాలా వర్క్ చేయగలుగుతారు అన్న. నేను నా ఆడియన్స్ని రిక్వెస్ట్ చేస్తాను. అండ్ మా వల్ల అయింది కూడా మేము చేయడానికి చాలా ప్రయత్నం చేస్తామన్న, ప్రమోషన్లో అండ్ సబ్స్క్రిప్షన్లో కూడా. సో జనరల్గా ఒక కామన్ మ్యాన్ పొద్దున్న లేస్తాడు, పనికి పోతాడు, మళ్ళీ వస్తాడు, తింటాడు, పడుకుంటాడు. వాడికి బీబీసీ అంటే ఏంటో కూడా తెలియదు. అట్లాంటి వాళ్ళకి బీబీసీ గురించి ఒక్క విషయం తెలవాలని అంటే ఒక్క విషయం మీరు ఏం చెప్తారు? 140 కోట్ల మందికి వినోదే చెప్పడానికి అవుతుందా? చదువుకున్న వాళ్ళు మీరు చెప్పండి. డాక్యుమెంటరీ చూస్తున్నారు కదా, పొలిటికల్లీ యూ టేక్ ద మెసేజ్ టు ఆల్ పీపుల్. ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఓ పక్క నేనే ఎడిటింగ్ చేసుకుంటూ, ఓ పక్క నేనే గ్రౌండ్ లెవెల్లో ఆర్గనైజ్ చేసుకుంటూ, ఈవెంట్లన్నీ తిరుగుకుంటూ, మీలాంటి వాళ్ళకి నిజంగా దండం పెట్టాలి. మనం ఇక్కడికి సపోర్ట్ చేసి ఈవెంట్ని విజయవంతంగా సక్సెస్ చేస్తున్నారన్న. థ్యాంక్ యూ సో మచ్. Last time loud enough. BBC. సంవత్సర కాలం ఇన్వెస్ట్ చేసి ఇంత మంచి డాక్యుమెంటరీ చేశారు కదా. ఈ డాక్యుమెంటరీలో ఎప్పుడు మీ బ్రెయిన్లో తిరిగేటటువంటి ఒక ఇంపాక్ట్ఫుల్ విషయం ఏదైనా ఉందా? మోదీ గారి డైలాగ్ ఉంటుంది చూసారా, యూ బ్రిటిషర్స్ డోంట్ టీచ్ us హ్యూమన్ రైట్స్, వీ నో వాట్ హ్యూమన్ రైట్స్ ఆర్. గూస్ బంప్స్ వస్తుందా నాది ఇప్పుడు కూడా. అదైపోయిందా? సద్గురు టర్న్ ఆఫ్ దిస్ కెమెరా. అరే యువర్ నాన్ సెన్స్, టర్న్ ఆఫ్ దిస్ కెమెరా. గూస్ అదే మంచి ఇట్లా లేస్తుంది. అదొకటి. కొన్ని చోట్ల ప్రైవేట్ స్క్రీనింగ్స్లో 3rd ఎపిసోడ్ 4th ఎపిసోడ్లో రేప్ కేసు గురించి మాట్లాడినప్పుడు బీబీసీ వాళ్ళ పనికిమాలను తీసుకొచ్చి ఆ నిర్భయ రేప్ కేసు మీద డాక్యుమెంటరీ ఎంత మిస్లీడ్ చేసింది అనేటప్పుడు కొంతమంది లేడీస్ ఏడ్చారన్న. డాక్యుమెంటరీలో ఎమోషనల్ ఫీల్ అయ్యారు. మనం ఏం చూస్తాము, ఆ బాహుబలి లాంటి సినిమాల్లో మంచి బీజిఎం వేసుకోడితేనే జనాలు ఏడుస్తారు అనుకుంటే, నిజాన్ని చెప్పినప్పుడు కూడా జనాలు అంత రేంజ్లో టచ్ అవుతుంది. అది
డాక్యుమెంటరీ, ఇలాంటివి గుర్తుండిపోయే మూమెంట్స్ అన్న. రైట్, వండర్ఫుల్ అన్న. అన్న చివరిగా సో ఆడియన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీ సైడ్ నుంచి? సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. సబ్స్క్రైబ్, ఈ వీడియోలు 10,000 వ్యూస్ వస్తే 100 సబ్స్క్రైబర్లు వస్తున్నారు. ఈ ఛానల్ త్రినేత్రం చూశాను, సబ్స్క్రైబర్లు వ్యూస్ కొన్ని బాగానే ఉన్నాయి, 10,000 పైన ఉన్నాయి. సబ్స్క్రైబ్ మీరు ఎందుకు అడగట్లేదు? స్లైడ్ పెట్టండి, మళ్ళీ సబ్స్క్రైబ్, బెల్ బటన్ నొక్కండి అని అడగందే అమ్మాయిన పెట్టదు అనే టైప్లో మీరు సబ్స్క్రైబ్ అని అడగకపోతే ఎవరు చేయరు. అండ్ డోంట్ ఫీల్ ఇన్సల్టెడ్ అబౌట్ ఇట్. ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ ఇట్. ఇట్స్ అ కామన్ థింగ్ ఇన్ యూట్యూబ్. పనికిమాల దొంగనా కొడుకులు ఆ డవ్ సోప్ కొనుక్కోండి అని చెప్తున్నారు మధ్యలో వీడియోలో, 1 million వ్యూస్ వస్తున్నాయి. మీరేమి అన్న సో ఎక్సలెంట్ డాక్యుమెంటరీ చేశారు. నేను థియేటర్లో ఉన్నాను. నాకు నిజంగా కూడా డాక్యుమెంటరీ చూస్తే ఒక సైడ్ బాధ, ఒక సైడ్ గూస్ బంప్స్ వచ్చాయి. కోర్స్ మీరు చాలా పెయిన్ అనుభవించారు, అయినా కూడా దేశం కోసం, ధర్మం కోసం చాలా చేస్తున్నారు. అండ్ మీలాంటి వాళ్ళు మాకు ఇన్స్పిరేషన్. మీరు ఒక టార్చ్ బేరర్ మాకు, మీరు ఒక పయనీర్ మాకు. యూట్యూబ్లో మిమ్మల్ని చూసే మేము వర్క్ నేర్చుకొని మేము వర్క్ చేస్తున్నాం. అంటే ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుందన్న, ఇఫ్ యూ టచ్ వన్ సోల్ దట్ ఈస్ ఎనఫ్. బట్ వాట్ ఐ వాంట్ టు సే ఈస్ యూ హ్యావ్ టచ్డ్ మిలియన్స్ ఆఫ్ సోల్స్. సో డోంట్ గివ్ ఇట్ అప్, వీఆర్ ఆల్ విత్ యూ. అందరూ వస్తారన్న, ఫండింగ్ ఎండింగ్ అంతా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ద టైమ్ ఈజ్ అహెడ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న. ఇక్కడ పోతుంది, ఆగేది లేదు. దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్ and we have a long way to go and we need your support for the Spring team. Bharat Mata